హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? ఇక యూనివర్సల్ ప్రాజెక్ట్ అయిన హనుమాన్ మూవీలో రామ్ చరణ్ శ్రీరాముడిగా కనిపించబోతున్నారా? డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేస్తున్న ఆ భారీ ప్లాన్ ఏంటో మీకు తెలుసా? అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మరిన్ని బెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇక యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఇండియన్ సూపర్ ఆంజనేయ స్వామి కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ మూవీ పెద్ద మూవీల రికార్డులను సైతం బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ప్రశాంత్ వర్మ టేకింగ్ తో పాటు సిజివర్క్ మహా అద్భుతం అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో తేజ సజ్జా యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ మెస్మరైజ్ అయిపోతున్నారు. ఇక దీంతో థియేటర్స్ అంతా జై హనుమాన్ అలాగే జై శ్రీరామ్ అనే నినాదాలతో మార్మోగిపోతున్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ దాటేసి బాక్సాఫీస్ వద్ద అద్భుతం సృష్టించింది. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో మారుమోగుతోంది. ఇక ఈ మూవీకి మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఎండ్ టైటిల్స్ లో వచ్చే ఓ షార్ట్ సీక్వెల్ 5 అంచనాలను భారీగా స్థాయిలో పెంచేసింది. ఆ షాట్ లో హనుమాన్ శ్రీరాముడికి ఒక మాట ఇచ్చినట్టుగా చూపించారు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్లో ఇతిహాస పాత్రలైన ఆంజనేయుడు శ్రీరాముడిగా ఎవరు కనిపిస్తారనే విషయాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపాయి. దీంతో హనుమాన్ మూవీ సీక్వెల్లో శ్రీరాముడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తారంటూ ఓ క్రేజీ న్యూస్ నెట్టింట స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఇక శ్రీరాముడి పాత్రలో రామ్ చరణ్ అని వింటుంటే ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది. కానీ ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో కొంత నిజం కూడా ఉందని తెలుస్తోంది. ఇక శ్రీరాముడి పాత్రల్లో రామ్ చరణ్ నటిస్తున్నారా లేదా అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ క్లారిటీ అప్డేట్ అయితే రావాల్సిందే మరి. కానీ ఒక్కవేళ ఈ సీక్వెల్లో కనుక రామ్ చరణ్ నటిస్తే గ్లోబల్ స్థాయిలో దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఇలాంటి బెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.